నా పేరు బాల్యపూలమ్మ. మాది పామనూరు విలేజ్, స్టేషన్ గన్పూర్ మండలం, జనగాం జిల్లా. నాకిద్దరు హ్మ్, కుమారులు, చిన్నపిల్లలు. అయితే నా భర్త 2009 డిసెంబర్‌లో 24 తారీఖు చనిపోయిండు. నా భర్త చనిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు, ఎఫ్ఐఆర్ జేసిళ్ళు. కొండ సురేఖొచ్చింది. ఆహ్, రాజారం ప్రతాప్ వచ్చిండు. మాకు రాజయ్య డాక్టర్ గూడా వచ్చిండు. ఇప్పుడు కోదండరామ్ సార్ గూడా వచ్చిండు. ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా నా దగ్గరికి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా రావడం జరిగింది నా భర్త చనిపోయినప్పుడు. ఎందుకొచ్చిండ్రంటే, నా భర్త తెలంగాణ కోసము చాలా త్యాగం చేసిండు. ఏందంటే, నా భర్త పాలేరుగా పనిచేసేది, జీతం ఉండేటోడు. నా భర్త చిన్న పిల్లలని చూడకుండా, మరి ఇంట్లా కుటుంబం నేను పని చేస్తేనే గడుతదని చూడకుండా గూడా ప్రతి ఉద్యమంలో వంట వార్పులలో పాల్గొన్నాడు. నా భర్త రాస్తారోకోలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్‌లో, బస్సులు ఆపే కాడ, ట్రైన్‌లు ఆపే కాడ ప్రతి ఒక్క దాంట్లో నా భర్త పాల్గొన్నాడు. పాల్గొని ఉద్యమంలో టీవీ వార్తలు, న్యూస్‌లో ఎప్పటికి వినేటోడు. తెలంగాణ వస్తాంది, సోనియా గాంధీ ఇస్తాందా లేదా అనేది ప్రతీది గూడా తెలంగాణ కోసం సంబంధించినయే టీవీ న్యూస్‌లో. అప్పుడు మాకు చిన్న టీవీ ఉండే, పాతది. అందులో ఊకే టీవీ చూసేటోడు, వార్తలు వినేటోడు. నేను మరి పిల్లలు మనకెట్లా ఇట్లా ఊకే ప్రతి మీటింగ్‌కు పాల్గొంటున్నావు, ప్రతి దాంట్లో పోతున్నావు, మనకేమొత్తందంటే, పిచ్చిదానా నీకు తెలవది. మన తెలంగాణ మనకొస్తే, ఆంధ్ర నుంచి వేరే మన తెలంగాణ మనకొస్తే మన చాలా పేద కుటుంబాలు బాగుపడతాయి. మన నిధులు, నియామకాలు మనకు ప్రతిదీ గూడా మనకు చాలా ఉపయోగం ఉంటది. మన పిల్లల జీవితాలు గూడా బయటపడతాయి. యవ్వనస్తులు గూడా మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబులొస్తాయి. మనకు చాలా బావుంటది. తెలంగాణ మనది, మనకు విభజించబడితే గూడా మనకు బావుంటది. తెలంగాణ కోసం మనం ఎంతవరకైనా తెలంగాణ రావడం కోసం పోరాటం చేయాలని నాతో అనేటోడు. ఆయనే ప్రతిదీ అసలైన ఓన్ మీటింగ్ అంటే పాటలతోని గూడా, పాటలు పాడుతూ, డప్పు కొడుతూ జనాలను తెలంగాణ కోసం మళ్లించడానికి ఆకర్షితులయ్యేటట్టుగా ఆయన పాటలు పాడి ఉద్యమంలో డప్పు వాయిస్తూ, పాటలు పాడుతూ ఉద్యమంలో ప్రతి మీటింగ్‌లో పాల్గొనేవాడు. అట్లా ఇగ పురుగుల మందు తీసుకొని నా భర్త తెలంగాణ కోసం చనిపోయిండు. డిసెంబర్ 23 తారీఖు 2009. చనిపోయినంక, నా నా భర్త చనిపోయినంక ఇగ వీళ్ళు డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్రు, పోలీస్ ఎఫ్ఆర్ఐ అయింది. మన న్యూస్ వాళ్ళొచ్చిండ్రు, సాక్షి వాళ్ళొచ్చిండ్రు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళొచ్చిండ్రు. పేపర్ పడ్డది. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయినంక ఇప్పుడు నా భర్త చనిపోయినంక గూడా మరి నా భర్త ఆశయం నెరవేరాలే. చిన్న పిల్లలు అయినప్పటికీ మా అమ్మ దగ్గర వదిలేసి నేను కూలినాలు చేసుకుంటూ, చిన్న పిల్లల్ని చదివించుకుంటూ, నేను నా భర్త ఆశయం కొరకు, నా భర్త కోరిక నెరవేరాలి, తెలంగాణ కోసం నేను కూడా పాటు పాడాలి, ఎంత దూరమైనా సిద్ధంగా నా భర్త కొరకైనా నేను వెళ్ళాలని నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళడం జరిగింది. 5, 6 కుటుంబాలతోని మళ్ళీ అది లారీలు తీసుకుపోయిండ్రు. పట్యాల కోట్ల కేసు వేయడం జరిగింది. ఫైల్‌లో మొదటి సంతకం అంటూ అందరూ భయపడ్డారు. ఇక్కడ అరెస్ట్ అయితామో ఏమో, పిల్లలకు, భార్యలకు కాకుండా పోతామో ఏమో, ఈ ఢిల్లీలో మనకేం తెలియదు కదా అని మా వాళ్ళు భయపడ్డా కూడా, ఇంత దూరం వచ్చినాం, ఈ పని చేయకుంటే ఎట్లా పోతాము, అయితే అటు పోతే ఇటు. వాళ్ళు చనిపోయినాక మనదేముంది, మనం కూడా ఇది ఒకటి చేసి చూడాలి. మనం వచ్చింది సాధించుకొని తిరిగి వెళ్ళాలి కానీ ఉత్త చేతులతోని పోతే బాగుండదని నేను ఫస్ట్ ఫైల్‌లో పట్యాల కోట్ల కేసు వేసినప్పుడు సోనియా గాంధీ మీద ఫస్ట్ ఫైల్‌లో సంతకం నాదే ఉంటది. నేను పెట్టినాకనే మా వాళ్ళందరూ పెట్టిండ్రు. అప్పటి వరకు వాళ్ళు భయపడ్డారు. ఇక కేసు వేసినాక ఇంకెంతమంది చనిపోతే సోనియమ్మ నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది శవాలు అయితే నువ్వు తెలంగాణ ఇస్తావని నేను సోనియా గాంధీ మీడియాలో మాట్లాడడం జరిగింది, న్యూఢిల్లీలో. అసలు నేను ప్రతి న్యూస్‌లో మాట్లాడినా, ప్రతి టీవీ 9లో మాట్లాడినా, ఢిల్లీలో కూడా. మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మేము ఉరికి బస్ ఎక్కినాం. నేను బస్ కింద పడతాంటిని. చాలా ఎన్నో ఎదుర్కొన్నాం ఢిల్లీలో కూడా మేము. అక్కడ 4 రోజులుండి ఇవన్నీ ఓకే చేసుకొని వచ్చినాం. మేము తిరిగి మళ్ళా వచ్చేసినాం హైదరాబాద్. వచ్చినాక ఇప్పుడు నా భర్త ఇప్పుడు చనిపోయినాక నేను కూడా ప్రతి దాంట్లో, ఇప్పుడు రేణుకా చౌదరి తెలంగాణ కుటుంబాలు ఇంతమంది చనిపోయినలా, వీళ్ళు నిజమైన అమరవీరులేనా అంటే, మేము రేణుకా చౌదరి మీద కూడా ఫైటింగ్ చేయడం జరిగింది. జరిగితే
బంజారాస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. ఆడికి కోదండరామ్ సార్ గారు వచ్చిండ్రు, శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, అక్కడికి కొండ సురేఖ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చిండ్రు, మమ్మల్ని విడిపియడం జరిగింది. దాని భాగంగా ప్రతి తెలంగాణ కోసము నా భర్త ఆశయం కొరకు, మన తెలంగాణ అభివృద్ధి కొరకు నేను కూడా పాల్గొనాలని ప్రతి దాంట్లో నేను పోని మీటింగ్ అంటూ లేదు. చనిపోయినాక కూడా నేను కూడా కంటిన్యూగా ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు నేను పోని మీటింగ్ అంటూ లేదు. ప్రతి ప్రెస్ మీటింగ్, ప్రతి టీవీ 9లో ప్రతి దాంట్లో నేను మాట్లాడిన మాటలు ఉంటాయి తెలంగాణ కొరకు. అయిపోయినాక ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిపోయినాక అప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా చదువులేం లేవు, చిన్న పిల్లలు. అప్పుడు కూడా నాకు అంతగా ఎటు తిరగాలి, ఫైల్ ఎటు పెట్టాలి, ఏం చేయాలనేది రూల్ ప్రకారంగా ఇప్పుడు ఎఫ్ఆర్ అయింది. ఇక నా పిల్లలు ఆయన తను చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. నా మా ఆయన చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. అప్పుడు కొంచెం పెద్దగా అయింది. అప్పుడు పెద్ద అబ్బాయి 9వ సంవత్సరం, చిన్న అబ్బాయి 2 ఏళ్ళు మాత్రమే చనిపోయినప్పుడు. నేను ఈ 2 పిల్లల తర్వాత 10వ రోజు బాలంతను, అమ్మాయి పుట్టి చనిపోయింది వీళ్ళిద్దరి తర్వాత. 10వ రోజు బాలంతనే నా భర్తను నేను ఏమంటానో అప్పటి వరకు నేను అసలు చాలా విషాదంగా ఉండే మా కుటుంబం, చాలా బాధాకరమైన విషయం. అప్పుడు నేను ఎట్లా బ్రతికి బయటపడ్డా అంటే, నా భర్త చనిపోయినాక చాలా వరకు చాలా కష్టాలు ఎదుర్కొన్నా నేను. నా భర్త ఆశయం కొరకు నేను కూలి చేసుకుంటూ, నా పిల్లలను చూసుకుంటూ, ఇటు మీటింగ్లలో పాల్గొనడు. నేను పడని బాధ అంటూ లేదు, నేను తిరిగిన ఆఫీస్ అంటే నేను పోని మీటింగ్ అంటూ లేదు ఇప్పటి వరకు. నేను మరి నాకు అసలు ఎందుకు రాలో, నా దురదృష్టమో ఏందో నాకు ఏమర్థమైతే లేదు. కానీ అసలు నేను పడ్డ ప్రయాసానికి అసలు ఫస్ట్ నాకే రావాలంటారు మా కుటుంబాల వాళ్ళు కూడా. నువ్వు మాట్లాడిన మాటలకు ఎవ్వరు మాట్లాడకపోయేది, ప్రతి దాంట్లో నన్నే ముందు పెట్టేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకైనా దేనికైనా అసలు నీకే రావాల్సింది, నువ్వు ఎందుకు వెనకబడ్డావమ్మా అని అంటారు నన్ను. నాకు ఈ రూల్స్ ప్రకారంగా ఎట్లా పోవాలనేది తెలియక, మళ్ళీ చిన్న పిల్లలు అయ్యిండి, మళ్ళీ నేను ఎక్కువ ఏం చదువుకోలేదు. ఇక సరే అనిగా నేనేమో చేయలేదు ఆ ఫైల్ మీద. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఇగో ఇది సెక్రటరీ నుంచి వచ్చిన పేపరు. ఇది సెక్రటరీ నుంచి నా భర్త చనిపోయింది తెలంగాణ కోసం సెక్రటరీ నుంచి వచ్చిన పేపర్. ఇది ఆర్డీఓ, అది కలెక్టర్ నుంచి వచ్చిన పేపరు. నా భర్త చనిపోయిన దాని మీద ఆర్డీఓ ఇచ్చిన నాకు పేపరు. ఇగో నా భర్త తెలంగాణ కోసం చనిపోయినట్టుగా ఇది ఆర్డీఓ ఇచ్చిన పేపరు. ప్రతి ఒక్క పేపర్ ఉంది నా దగ్గర.